నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జనాభా జిహాద్ అయిపోయిందా? లవ్ జిహాద్ అన్నావు, తూక్ జిహాద్ అన్నావు, ఇంకో జిహాద్ అన్నావు, ఇప్పుడు జనాభా జిహాదా మొదలు పెట్టినావా మళ్ళీ అంటే? అరే బాబు, జనాభా జిహాద్ గురించి నేను కాదు, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మనే ఎదుర్కోబోయే సవాళ్ళు ఏంటి అని చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు. ఈశాన్యంలో హిందువులతో సమానంగా ముస్లిం జనాభా అవుతుంది, అది చాలా పెద్ద ప్రమాదకరంగా మారబోతుందని చెప్తున్నారు. ఈశాన్య రాష్ట్రంలో ముస్లిం జనాభా ప్రస్తుతం వృద్ధి రేటు ఇలాగే కొనసాగితే హిందువుల జనాభాతో సమానంగా ఉంటుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. దిబ్రూగఢ్లో జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అస్సాంలోని 34% ముస్లిం జనాభాలో 31% మంది గతంలో రాష్ట్రానికి వలస వచ్చిన వారని స్పష్టం చేశారు. ఇప్పుడు మీకు అర్థమైందిగా, క్లియర్ కట్గా. భారతీయ ముస్లిం జనాభా పెరిగితే ఎవరికి ప్రాబ్లం కాదు, అంత అడ్డగోలుగా భారతీయ ముస్లిం జనాభా కూడా పెరగదు. కానీ అక్రమంగా రోహింగ్యాలుగా, అక్రమంగా వలసదారులుగా భారతదేశంలోని ఆయా స్టేట్స్కి వచ్చి జనం విపరీతంగా పెరిగిపోతూ ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీల స్వలాభం కోసం ఓటు బ్యాంకుగా మారి ఈ దేశాన్ని శాసించే స్థాయికి వెళ్తున్నారు. ఇక్కడ మనం భయపడాలి. రాష్ట్రం మొత్తం ముస్లిం జనాభాలో కేవలం అంటే అస్సాం స్టేట్ మొత్తంలో కేవలం 3% మంది మాత్రమే స్వదేశీ అస్సామీ ముస్లింలు అని ముఖ్యమంత్రి చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఇది నా అభిప్రాయం కాదు, ఇది కేవలం జనాభా లెక్కల ఫలితం. నేడు 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో 34% మంది ముస్లింలు అని చెప్పారు. కొన్ని సంవత్సరాల తర్వాత అస్సామీ స్థానిక ప్రజలు మైనారిటీలుగా మారతారా అని అడిగినప్పుడు ఆయన అవకాశం ఉందని కూడా తేల్చి చెప్పారు. అంటే అస్సాం గిరిజన సాంప్రదాయం ప్రకారం ఉన్న వాళ్ళు మైనారిటీలుగా మారిపోయి అక్కడ ముస్లిం జనాభా మెజారిటీగా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పారు. అప్పుడు 31% మంది అస్సాంకి వలస వచ్చిన ముస్లింలు మీరు 2021, 2031, 2041 సంవత్సరాలకు అలా అంచనా వేస్తే దాదాపు 50-50 స్థానానికి వస్తారు. గణాంక జనాభా లెక్కల నివేదిక ఏం చెప్తుందో నేను అదే చెప్తున్నానని స్పష్టం చేశారట. ముఖ్యమంత్రి హిమంత ఈశాన్య రాష్ట్రంలో జనాభా మార్పుపై ఆందోళన వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. గత వారం గౌహతి విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ అస్సాంలోని స్థానిక సమాజాలు ఒక నిర్దిష్ట మతానికి చెందిన ప్రజల నుండి దండయాత్రను ఎదుర్కొంటున్నాయని కూడా హిమంత పేర్కొన్నారు. హిమంత ఆ సమాజం గురించి వివరాలను ప్రస్తావించినప్పటికీ ఆయన రాష్ట్రంలోని బెంగాలీ మాట్లాడే ముస్లింలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రజలు రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్లి ఓటర్ల జాబితాలో తమను తాము నమోదు చేసుకుంటున్నారని శర్మ చెప్పారు. వారు ఒక మతానికి చెందిన వారని పేర్కొంటూ ఈ జనాభా మార్పులు అస్సాం ఉత్తర ఎగువ ప్రాంతంలోని రాష్ట్ర ఓటర్ల జాబితాలో కనిపిస్తాయని స్పష్టంగా చెప్పారు. వారి సంఖ్య వేలల్లోకి పెరిగిన తర్వాత వారు గణనీయమైన ఓటు బ్యాంకుగా మారతారు. రాజకీయ నాయకులు వారి ప్రారంభ అటవీ లేదా ప్రభుత్వ భూమి ఆక్రమణకు వ్యతిరేకంగా చర్య తీసుకోరు ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం ల్యాండ్ జిహాద్ మాత్రమే కాదు, అస్సామీ ప్రజలను అంతం చేయడానికి జరుగుతున్న ఒక పెద్ద జిహాద్. దిగువ మధ్య అస్సాంలో జనాభా దాడి తర్వాత ఇప్పుడు అది ఎగువ అస్సాంలో జరుగుతుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హెచ్చరించారు. ఏదేమైనా కానీ ఇప్పటి వరకు వరుసగా చూస్తూ వస్తున్నాము, దీని గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. జిహాదీ అంటే కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ జరుగుతుంది ఏంటి అని మాట్లాడుతున్నా వాస్తవాలు కనిపిస్తున్నాయి. ఈరోజు భారతదేశంలోకి అక్రమంగా వలస వచ్చి రోహింగ్యాల రూపంలో భారతదేశంలో విచ్ఛిన్నం సృష్టించడానికి తమ జనాభాను పెంచుకుంటూ ఆ జనాభాను ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ ల్యాండ్, లవ్వు, జనాభా, తూకు ఇలా 1 కాదు 2 కాదు అన్ని రకాలుగా జిహాదీ చేస్తూ 2047 కల్లా భారతదేశాన్ని ఇస్లాం కంట్రీగా మార్చడానికి జరుగుతున్న ప్రయత్నానికి నివురుగప్పిన నిప్పు లాంటి నిజాలను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు. హ్యాట్సప్ సార్. అలా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రేపు ఎన్నికల్లో ఓట్లు పడతాయా పడవా ఇలా మాట్లాడితే అనేది కాకుండా నిజాలను నిర్భయంగా చెప్తున్నారు. చూడండి, మీలాంటి ముఖ్యమంత్రులు ప్రతి రాష్ట్రానికి కూడా అవసరం. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల మన వీడియోస్ వైరల్గా మారతాయి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి. మీరు చేసే ప్రతి రూపాయి కూడా మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.